ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు అయిన యేసు నామములో శుభవందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని లైవ్లో వద్దాం. మహాపరిశుద్ధుడు తండ్రి, ఘనమైన నాయన, మీ దగ్గర వందనాలు. ఈ రాత్రి లైవ్ ఆశీర్వదించి దీవించి ఆటంకాలు తొలగించి మీ నామని హెచ్చించుకోమని యేసు నామంలో ప్రార్థన అడిగి స్తుతించబడుకున్నాం తండ్రి. ఆమేన్. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మస్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము. ప్రైజ్ ద లార్డ్. అలా కళ్ళు మూసుకుని రెండు చేతుల పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా, వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. ఏ పాటి వాడను యేసయ్య నన్ను కోరుకుంటివే, ఏ పాటి వాడను యేసయ్య నన్ను కోరుకుంటివే. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. అవసరతలు ఏమైనా తీర్చేడి యెహోవా ఈరే నీవే, అవసరతలు ఏవైనా తీర్చేడి యెహోవా ఈరే నీవే. మా కోరికంతయు ఏ క్షణమైన నీవేగా నా యేసు, మా కోరికంతా ఏ క్షణమైన నీవేగా మా యేసు. స్తోత్రం వందనం ప్రియేకుడా, నీకేగా. ఏ పాటి వాడను యేసయ్య నన్ను కోరుకుంటివే, ఏ పాటి వాడను యేసయ్య నన్ను కోరుకుంటివే. వందనం ప్రియేకుడా, ఘన మహిమ నీకేగా. Praise the Lord. Hallelujah. Thank you so much, Lord. We give you all the glory and honor. Wonderful God. There is nobody like you, Lord. Thank you so much. Let's pray. మహాగణుడ, ప్రేమగల తండ్రి, మహోన్నతుడానికి వందనాలు. సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడానికి వందనాలు తండ్రి. నీ పాదాలు ముద్దు పెట్టుకుంటాం. యేసయ్యా, నీ పాదాలు ముద్దు పెట్టుకుంటున్నాం
ఆరాధన మీరు ఉన్నారయ్యా. స్థితిగా దిగి వచ్చారు ప్రభా. తండ్రి నీ పాదాలు నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. చంటి బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తానయ్యా. చంటి బిడ్డ మీద ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తాను. ఏ దృష్టిని చంటి బిడ్డలు పడకుండా చేయండి. ఏ దృష్టిని చంటి బిడ్డలు పడకుండా చేయండి ప్రభా. నీ పొందాలి. అలాగే నాయన ప్రభు ఎవరి బిడ్డల హృదయాలు పశ్చాత్తాప ఉద్యోగాన్ని నింపండి. ఎవరి బిడ్డల హృదయాలు నిండా పశ్చాత్తాప ఉద్యోగంతో నింపడం సహాయం చేయండి. నిండు మనసుతో నేను ఆరాధిస్తాను. నేను మనసుతో తీస్తున్నాం. సేవకులకు నా కుటుంబాల బిడ్డలు మీరు ఆశ్రయించండి. వాళ్ళ గృహాలు గొడవలు మీరు దీవించమని అడుగుతున్నాను ప్రభు. యెహోషువ వలె మేము మా ఇంటి వారు యెహోవాను సేవిస్తామన్నట్లుగా యెహోషువ వలె మేము మా ఇంటి వారు యెహోవాను సేవించే కృపలో ధన్యత మాకు ఇచ్చావు ప్రభు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు. నిత్యముగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభు. నీకు ఉన్నారు తండ్రి. నీకు వందనాలయ స్థితిని చెల్లిస్తాం. బంధువులు స్నేహం దర్శించడం తాకనే నీకు వందనాలు. లైవ్లో ప్రతి హృదయాన్ని తాకి ప్రతి కుటుంబాన్ని దర్శించి ఈ దాసును వాడుకుని ప్రభు అభిషేకించి ప్రార్థనాత్మతో వాక్యజ్ఞానంతో లైవ్లో ఏ బిడ్డని విడిచిపెట్టదయా. ప్రతి కుటుంబం దర్శించి ఈ దాసు ద్వారా మాట్లాడండి. వాక్యజ్ఞానం ప్రార్థనాత్మతో నింపండి. అలసటగా నీరసంగా లేకుండా మంచి ఆరోగ్యం ఈ దాసునికి ఇవ్వండి ప్రభు. మంచి ఆరోగ్యంతో ఈ దాసుని ఇవ్వమని అడుగుతున్నాయా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారయ్యా. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు తండ్రి. దేవాన్ని రాకడ చాలా సమీపంగా ఉన్నాయా. నీ రాకడ కొరకు మనం సిద్ధపరచున్నాయా. మీరు సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచే కొరకు దయచేయండి. ఈ వాక్యం మనం క్షమిస్తున్నాయి. వాక్యం బ్రతికిస్తున్నాం. ప్రతిరోజు నీ వాకులతో బ్రతికిస్తున్న కేయాలి కృపైన తండ్రి పొందాలి తండ్రి. అలాగే నాయన ప్రభు యేసయ్యా మేము ఉంటున్న ప్రాంతాల పట్టణాలు గ్రామ తెలుగు రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకుని శాంతి సమాధానంతో నింపండి. మగరాలను సన్నిధించండి. మగలు వెలుగుని ప్రకాశం సన్నిధితో తండ్రి. ఎవరైనా అనారోగ్యంగా సంపూర్ణంగా స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి. ఆర్థిక నిలుపుదల సంప్రదాయించి నిరాశిస్తున్నారు సాధించండి. మగరాలను సన్నిధించండి. మగరాలు వెలుగుని ప్రకాశించండి. సన్నిధిని వెలుగుతో నింపమని నడిచండి ప్రభా. నాయన తండ్రి నన్ను యేసయ్యా ఈ పిల్లలు మీ నామాన్ని కనపరుస్తున్నాను తండ్రి. మీ నామాన్ని హెచ్చిస్తున్నామయ్యా. ఈ నెలంతా కూడా మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరిచి కృపదాన్ని మాకు దయచేయండి. సాధించండి. వేసిన డైరెక్ట్ కొరకు ప్రార్థిస్తున్నాను. మంచి వాతావరణం వారి కొరకు సదుపాయాలు కలిగించండి. వేసిన మూల బయలుబిడ్డలు జ్ఞాపకం చేసుకుని మంచి వాతావరణం చల్లటి వాతావరణం దయచేయండి. వారికి సదుపాయాలు కలగజేయమని అడుగుతూ సహాయం చేయండి. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు. నిత్యంగా మీరు మధ్యలో ఉన్నారు ప్రభా. మీ నామాన్ని హెచ్చించి మీ నామాన్ని కనపరుస్తున్నాం, స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి. మా మధ్యలో మీరు ఉన్నారయ్యా. మీరు మా మధ్యలో సంచరిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు. ప్రతి చీకటిలో బంధిస్తున్నారు. ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నారు. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చుండయా. ప్రతి శక్తులు లేకట్టున్నారు. ప్రతి చీకటిలో బంధిస్తున్నారు. ప్రతి దురాత్మ శక్తులు బంధిస్తున్నారు. సాతాను కట్టిన గోడలని మీరు కూల్చుండయా. ప్రతి శక్తులు లయపరచుకొని అడుగుతున్నాం తండ్రి. మీ నామాన్ని కనపరుస్తూ మీ నామాన్ని చేస్తే ప్రార్థన సన్ని చేర్చుకోమని యేసు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు. ఈరోజు ఇలా మిమ్మల్ని కలుసుకునే గొప్ప ధన్యత అని నేను భావిస్తున్నాను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాము. పిల్లలు నిన్నటి వరకు గుడ్ ఫ్రైడే, హోలీ వీక్, పిల్లల హోలీ వీక్లో గుడ్ ఫ్రైడే, ఈస్టర్, మనమంతా రెజరెక్షన్ డే, రెజరెక్షన్ పునరుద్ధాన పండుగ ప్రభుని స్తుతిస్తూ పునరుద్ధానుడు యేసు ప్రభువుని ఘనపరిచి ఆరాధించాం. మరి ఇది మరలా డైలీ రొటీన్ నార్మల్ లైఫ్లోకి అందరూ రండి. పిల్లలు ఆ పండగ మోడ్లో నుంచి నార్మల్ మోడ్లోనికి వచ్చి మళ్ళీ మామూలుగా మన అల్ప జీవితాలు కొనసాగిస్తూ ముందుకు సాగాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటాను. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. దేవుని వాక్యంలో వచ్చి పిల్లలు యోహాను సువార్తలోకి రండి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో మాట జ్ఞాపకం చేస్తాను. 10వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయాను. నీవైతే ఇదివరకు మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. పిల్లలు ఇక్కడ మనం గమనిస్తే కానా అనే ప్రాంతంలో వివాహం జరుగుతుంటే మనందరికి తెలిసిన విషయమే. ద్రాక్షరసం అయిపోయింది.
మొత్తానికి యేసు ప్రభు దగ్గరికి వచ్చింది ఈ కేసు. ప్రభు అన్నారు, రాతి మానలు ఇటుతో నింపండి, ముంచండి, వడ్డించిన సరికి నీళ్ళు ద్రాక్షరసంగా మారిపోయాయి. యేసు ప్రభు నీళ్ళను ద్రాక్షరసంగా మార్చిన ఆ ద్రాక్షరసం పిల్లరా అందరూ తాగుతుంటే, వారు త్రాగుతూ ఆ ద్రాక్షరసాన్ని డ్రింక్ చేస్తూ వాళ్ళు అంటున్నారంటే విందు ప్రధాన దగ్గరికి వచ్చి, అయ్యా ఏంటి ఈ ద్రాక్షరసం ఇప్పుడు మేము తాగుతుంది చాలా బాగుంది, చాలా బెస్ట్ ద్రాక్షరసం, శ్రేష్టమైన రుచిగా ఉంది, ఎక్కడి నుంచి తీసుకొచ్చావు ఇది? ప్రతి ఒక్కరూ పెళ్ళిళ్ళే జరుగుతుంటే వెళ్తున్నాం, మేము చూస్తుంటాం, మొదటి ద్రాక్షరసం మంచిది ఇస్తారు, జనులు మత్తులో అది తాగి మత్తులో ఉన్నప్పుడు జబ్బులిస్తారు. నీవేటే బాబు ఇంత శ్రేష్టమైనది చివరి వరకు దాచుకున్నావు, అసలు ఎక్కడదరా బాబు నీకు ఇది ద్రాక్షరసం అడుగుతున్నారంట. ఇప్పుడు అప్పుడు ఆ విందు ప్రధాన జవాబు ఇచ్చుంటాడు, ఇది నా వలన కలిగినది కాదు, దిస్ ఇస్ నాట్ మై మెరిట్, ఇది నా శక్తి కాదు, నా బలం కాదు, ఇదిగో నజరేయుడైన యేసు అనే దేవుడు రక్షకుడు, ఆయన మా పెళ్ళికి పిలిచాను ఆయన్ని, ఆయన అద్భుతం జరిగించాడు, ఆ ద్రాక్షరసమే మీరు తాగుతున్నారు అని యేసు ప్రభు గురించి చెప్పిన పరిస్థితులు కనబడతాయి. ఇప్పుడు ఇక్కడ నా మాట ఏంటంటే, మొదట మంచి ద్రాక్షరసం ఇచ్చి చివరిలో జబ్బు ద్రాక్షరసం ఇచ్చేలా కాకుండా, మొదట మంచి ద్రాక్షరసమే, మధ్యలో మంచి ద్రాక్షరసమే, చివరి వరకు కూడా ఆ ద్రాక్షరసం యొక్క శ్రేష్టత ఏమాత్రం తగ్గిపోకుండా ఆ శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని, శ్రేష్టమైన జీవితాన్ని, శ్రేష్టమైన ఆశీర్వాదాలని, శ్రేష్టమైన దీవెనని పిల్లల చివరి వరకు నువ్వు ప్రభు అక్కడలో ఎత్తబడే వరకు నీకు ఇవ్వాలని, వాటితో నిన్ను తృప్తిపరచాలని ప్రభు ఆశపడుతున్నాడు. మన దేవుడు అలాంటి కార్యాలు జరిగించే దేవుడు. మరి 81వ దావీదు కీర్తనలో మనం చూస్తాం కదా, ప్రభు ఏమంటారు, 16 వచనం, 81:16, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను. పిల్లల దేవుడు తన ప్రజల్ని ఎలా పోషిస్తాడట? గోధుమలతో పోషిస్తాడట అంటున్నాడా? అతి శ్రేష్టమైన గోధుమలు, ఫైనెస్ట్ ఆఫ్ ఫైన్ వీట్ అట, బెస్ట్ వీట్, ఫైనెస్ట్ ఆఫ్ ఫైన్, అతి శ్రేష్టమైన గోధుమల గురించి నేను వారిని పోషిస్తాను. పిల్లలు మీరు గమనిస్తే, ఇజ్రాయేలీలో 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు. ఈ 40 సంవత్సరాలు కూడా దేవుడు వారికి శ్రేష్టమైన ఆహారాన్ని, కానీ ఆ ఆకాశ ధాన్యాన్ని, దేవదూతలు తినే ఆహారం అంటండి. దేవదూతలు తినే ఆహారం ఎంత బాగుంటుందండి, ఎంత శ్రేష్టమైందండి, మంచి బెస్ట్ ఫుడ్, ఫుల్ ప్రోటీనైజ్డ్ ఫుడ్. ఆ మన్నా తింటేనట ప్రోటీన్స్, ఆ శక్తి, ఎనర్జీ, బలము, ఇమ్యూనిటీ పవర్ వచ్చేసిందట. వాళ్ళు తెగ నడిచేసేవారట. ఎవడండి 40 సంవత్సరాలు నడుస్తాడు? ఎవడు నడవగల చెప్పండి? ఎంత కష్టం అండి. ఇల్లు లేదు, పూలు లేదు, ఏం జరుగుతుందో తెలియదు. ఒక దైవజనుడు వెనకత్తల పిల్లల భార్యని, పిల్లల గొర్రెల్ని, మేకమందల్ని, బోతుల్ని, పక్షుల్ని, పశువుల్ని, క్యాటల్స్ని అన్నిటి పట్టుకొని, ఆ గుడారాలు పట్టుకుని, టెంటలు పట్టుకుని, అందరికి గట్టులు చేసుకుంటూ, పిల్లలకి ఎంత ప్రయాస, ఎంత కష్టము, ఎంత ఇబ్బంది అయినప్పటికీ సచ్ పవర్ దే హ్యావ్ రిసీవ్డ్. వై? బికాస్ దే ఏట్ ది బెస్ట్ ఫుడ్. అతి శ్రేష్టమైన ఆహారాన్ని వారు అరణ్యంలో తిన్నారు. ఇప్పుడు మనం గమనిస్తే సంఘము పరమగీతంలో ఉంటుంది, నా ప్రియుడు శ్రేష్ఠుడు, 10,000లో అతి సుందరుడు, శ్రేష్టమైన వాడు నా ప్రియుడు. ఆయన శ్రేష్టమైన దేవుడు కనుక ఆయన తన బిడ్డలకి ఇచ్చే ప్రతి ఈవి, ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన శ్రేష్టమైనదిగానే ఉంటుంది. నువ్వు ప్రభు మీద ఆధారపడితే, దేవుని హత్తుకుంటే, నీ ప్రభు అంటాడు, నీవు నన్ను నమ్ముకుంటావు కనుక నేను నిన్ను విడిచిపెట్టను. నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి దావీదుకు చూపిన కృప నీకు చూపిస్తాను. దావీదు వలె నేను దావీదును బట్టి, హిజ్కియా ప్రభు అంటాడు, దావీదును బట్టి నేను కాపాడుతాను. శ్రేష్టమైన
మరి సంఘం యెషయాలో కనబడుతుంది శ్రేష్టమైన ద్రాక్ష వల్లట. ఐదవ అధ్యాయంలో మనం చూస్తే చూడండి, 5వ అధ్యాయం మొదలు నా ప్రియుని గురించి పాడుకుని వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టడైన వాని గురించి పాడుకుని బట్టి సత్తువు గల కొండ మీద నా ప్రియునికి ద్రాక్ష తోట ఉండెను. పిల్లరా, మరి ఇది దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు శ్రేష్టమైన ద్రాక్ష ఆ చెట్లు నాటినట్టుగా ప్రభు మనం చూస్తున్నాం. మనం గమనిస్తే ప్రభు అంటాడు, నేను ఇన్ని ఏర్పాట్లు చేశానే, సత్తువు గల భూమిలో నాటేనే, మంచి ద్రాక్ష తీగిని తీసుకొచ్చి అక్కడ నాటేనే, రాళ్ళు నేరేసానే. ఇది ఇక్కడ ఉంది కదా, 2వ వచనం. ఆయన దాన్ని బాగుగా తవ్వి రాళ్ళ నేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగ, అది సత్తువు గల కొండ భూమి, శ్రేష్టమైన సంఘము, శ్రేష్టమైన నిన్ను శ్రేష్టమైన సంఘంలో నాటుతాడు దేవుడు. నువ్వు ఫలించాలని, నువ్వు దీవించబడాలని, శ్రేష్టమైన ఉద్యోగం నీకు, శ్రేష్టమైన బిడ్డలు, శ్రేష్టమైన భార్య, శ్రేష్టమైన భర్త, శ్రేష్టమైన గృహం, శ్రేష్టమైన ఉద్యోగం, అన్ని శ్రేష్టమైనవే. అందుకే కీర్తన గ్రంథంలో 21వ అధ్యాయంలో ఆ రక్షణ పొందావు కాబట్టి నేను నీకు ఏమి ఇస్తానంట, 5వ వచనం 21:7, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగిన గౌరవ ప్రభావము నీవు అతనికి ధరింపు చేస్తున్నావు, నిత్యము ఆశీర్వాదకారకుడిగా ఉన్నట్లు నీవు అతన్ని నియమించావు. పిల్లలు మనం గమనిస్తే ఈరోజు శ్రేష్టమైన ఆశీర్వాదాలు చివరి వరకు అది చూడండి. ఏదో ఇలా ఇచ్చి లాగేసుకుని దేవుడు కాదు, ఇలా ఇచ్చి ఎల్లలో అయ్యా నీకెందుకు ఇలాంటి ఆశీర్వాదాలు, నీ బతుకి ఇలాంటి ఆశీర్వాదం అనేవాడు కాదు. ఒక్కసారి ఇచ్చాడంటే అది తీసుకోడు, మరలా అది చివరి వరకు అలాంటి ఆశీర్వాదాలు చిరకాలం నీ హోమందిరంలో నివాసం చేసింది. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలమైన మనం ఆయనను సెంటర్ చేసుకున్నప్పుడు, ఆయన మీద నువ్వు ఆధారపడినప్పుడు, ఆయన యొక్క సహాయాన్ని తీసుకున్నప్పుడు, ఆయనతో చెప్పుకున్నప్పుడు, ఆయన దగ్గర ఒప్పుకున్నప్పుడు, ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా శ్రేష్టమైన ద్రాక్షరసాన్ని ప్రభు నీకు ఇస్తాడు, శ్రేష్టమైన దీవెనలు ప్రభు నీకు ఇస్తాడు. ఈ వర్తమానం ప్రభు దీవించుగాక, ఆ శ్రేష్టత మీకు అనుభవించుకోగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దయగల తండ్రి, శ్రేష్టమైన అతి శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. నాయన ఇది వరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నావని తండ్రి, ఆ చివరి వరకు కూడా నేను మొదట మంచి ద్రాక్షరసం, తర్వాత చెబు ద్రాక్షిస్తారట, కానీ చివరిలో కూడా మా శ్రేష్టమైన ద్రాక్షరసం అది మీ కార్యాలైనా మీరు చేసిన కార్యాలు అలాగే ఉంటాయి. మేము నీ మీద ఆధారపడి నేను హత్తుకొని ప్రభువా నిన్నే మా జీవితంలో ప్రభువా కేంద్రంగా చేసుకుని ముందుకు సాగుతాం. అప్పుడు మా జీవితంలో చివరి వరకు ఆ శ్రేష్టత కనబడుతుంది. ఈ వాక్యం అనేకలు దీవెనకరంగా మార్చండి. ఎంతమంది తిన్నారో వారందరూ దర్శించండి ప్రభు. నాయన నిన్నటి వరకు ఎంతో సహాయం చేశాను ప్రభు తండ్రి. గుడ్ ఫ్రైడే నాయన తండ్రి, రెజరెక్షన్ డే, పునరుత్థాన, ఈస్టర్ దినం కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరిగించారు. నాకు నీ ప్రజలు బలపరిచి ఉద్యోగం చేసి నడిపించి స్థిరపరచుకోండి. ఏసే అతి శ్రేష్టమైన నామూలు ఈ ప్రార్థన అడిగి స్తుతించి వాడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసు ప్రభువు వారి యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, ఆశీర్వాదాలు, దీవెనలు కూడిన మనందరికీ సమృద్ధిగా సదాకాలము అనుగ్రహించబడుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. రేపు రాత్రి మళ్ళీ కలుసుకుందాం. షలోమ్. ప్రైజ్ ది లార్డ్.